నేను ఈరోజు పెసలబండ స్కీమ్ అంటారు. అంటే ఆదోనిలో సుమారుగా 16 గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేటువంటి ఈ స్కీమ్, అంటే పంపు నీళ్లు సరఫరా చేసే యాక్టివిటీ. దీని గురించి ఈరోజు గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో డిఈ గారు, ఈఈ గారు ఇద్దరు ఉన్నారు. వీళ్ళతో సుదీర్ఘంగా నేను ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పాను. ఆశ్చర్యకరమైన విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ డిజైన్లు ఏవైతే ఉన్నాయో, ఈ పంపు సెట్లను ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళని పంపిస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు పంపు చేయాలా అనే డిజైన్ చేసింది 1995వ సంవత్సరంలో. ఊహించండి ఎంత పాత ఈ నీటిపారుదలకు సంబంధించిన ఎప్పుడో జరిగినాడు. ఆ 95లో రాబోయే 20 సంవత్సరాల్లో జనాభా ఇంత పెరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తికి ఒక రోజుకి 40 లీటర్లకు సరిపోయే నీళ్లు ఇస్తాము అని అప్పట్లో డిజైన్ చేశారు. దాన్ని ఇప్పటికీ కూడా మనం కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పటికీ 40 లీటర్లు అంటే సాధ్యమవుతుంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నామ్స్ ప్రకారంగా 40 లీటర్లు మనిషికి రోజుకు సరిపోతాయి. కానీ ఈ రోజుకి మున్సిపాలిటీల్లో అయితే నామ్స్ ప్రకారం, అంటే ప్రమాణాల ప్రకారంగా చూసినా రోజుకు 135 లీటర్లు మనిషికి ఇవ్వాల్సిన పరిస్థితి ఈ మున్సిపాలిటీల్లో కనపడతా ఉన్నాయి. గ్రామాల్లో జనాభా ఎంత పెరిగింది చెప్పండి. అప్పటి జనాభాకి ఇప్పటి జనాభాకి ఎంత పెరిగింది చూసారు. అందువల్ల ఇప్పుడు మనుషులు పెరగడం ఒకటి, నీటి వాడకం పెరగడం ఒకటి, ఈ 2 కారణాల చేత ఇలా అవుతూ ఉంది. గత సంవత్సరంలో ఈ జలజీవన్ మిషన్, కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి జలజీవన్ మిషన్, నరేంద్ర మోదీ గారి ప్రత్యేక కార్యక్రమం, దీని ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇవ్వాలని సుమారుగా 83 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు. కానీ అది అమలు కాలేదు. ఎవరు కాంట్రాక్టర్ రాకపోవడం, లేదా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టారనడం, వాళ్ళు డబ్బులు వస్తాయో లేదో ప్రభుత్వం నుంచి అని అనుమానాలు వ్యక్తం చేయడం, వీటన్నింటి కారణాల చేత ఆ స్కీమ్ ఆగిపోయింది, ఆ పనులు ఆగిపోయినాయి. దాంతో కనీసపు అవసరాలు కూడా జరగలేదు. ఎంత దారుణంగా ఉందంటే, సుమారుగా ఈ పెసలబండ స్కీమ్లో ఉన్నటువంటి, నేను పొద్దున ఒక రోడ్డు వేయడానికి పెదపెండేకల్లు గ్రామస్తులంతా కలిస్తే అది ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పుడు దొడ్డనగిరి నుంచి పంపు చేస్తే కొత్తూరుకు పోవాలా, మాంత్రికి రావాలా, అక్కడి నుంచి పంపు చేస్తే మనకు తారాపురంకు రావాలా, రంగాపురంకు ఒకవైపున పోవాలా, ఒకవైపున సుల్తానాపురంకి, పెసలబండకి, కపటి నుంచి నాగలాపురం నుంచి ఒకవైపున బసాపురంకి బసాపురం అని ఇంకోవైపున ఒక విలేజ్ ఉంది, దానికి పోవాలి. ఆరేకల్కి పోవాలి, ఆరేకల్ నుంచి పెదపెండికలకు పోవాలి, బైచిగిరికి పోవాలి, అక్కడి నుంచి సాంబగలకు పోవాలి, సలకలకొండకు పోవాలి, నెట్టెక్కలకు పోవాలి, చిన్నపెండేకలకు పోవాలి, బసలకోడూరుకు పోవాలి, అలసందుగుత్తి చిట్ట చివర. ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఈ నీళ్ళు ఇంత ప్రయాణం చేయాలంటే సుమారుగా 55 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి ఒక చోటు నుంచి పంప్ చేసుకుంటూ పోతే. అప్పటికి అతి కష్టం మీద అందరికీ నీళ్ళు ఇవ్వగలుగుతున్నాము అని చెప్తా ఉన్నాను ఇంజనీర్లు. నేను వీళ్ళకు సలహా ఇస్తా ఉన్నాను, ఏమండి నీళ్ళని ఈ ఎండాకాలంలో తర్వాతనే కొత్తగా మనం నీళ్ళ ఏర్పాట్లు చేసుకునే లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వీళ్ళతో చర్చిస్తా ఉన్నాను. వీళ్ళు ఎక్కడైతే పాత పంపు సెట్లు ఉన్నాయో అక్కడన్నీ కూడా కొత్త పంపు సెట్లకు మార్చండి అని చెప్పాము. 4 ప్రాంతాల్లో మార్చారు. మిగతా వాటిల్లో కూడా కొత్త పంపు సెట్లు వేస్తే స్పీడ్గా పంపు చేసే అవకాశం వస్తుంది. రెండవది, వీళ్ళు చెప్పే ఇంకో ఇబ్బంది ఏంటంటే, అవి సిమెంట్ పైపులు ఉన్నాయండి, పాత పైపులు. అవి ఎప్పుడో 95లో మొదలుపెట్టిన పైపులు. వీళ్ళు గొర్రెల కాపర్లు కానీ ఎక్కడ నీళ్లు కావాల్సి వచ్చిన వాళ్ళు దాని మీద ఒక చిన్న బొక్క పెడతారు, దాంట్లోంచి నీళ్లు గారిపోతుంటాయి. వాళ్ళు తాగేసి, ఆ గొర్రెలు తాగేసి వెళ్ళిపోతాయి. కానీ తర్వాత అట్లాగే ఉంటే నీళ్ళు లీక్ అయిపోతూ ఉంటాయి. దాన్ని రిపేర్ చేసుకోవడం కూడా కష్టం. మామూలుగా స్టీల్ పైపులు అయితే రిపేర్ చేయడం సులభం, సిమెంట్ పైపులను పగలగొడితే దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టమైన పని. ఇటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి అని. మరి అదేవిధంగా నేను అడుగుతా, ఈరోజు పెద్దపెండేకలు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, ఏమండి మాకు బోర్ వేసామండి ఈ మధ్య కాలంలో, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బోర్ వేశారు, బాగానే ఉన్నాయి, వాడుకోవడానికి నీళ్లు బాగానే ఉన్నాయి, తాగడానికి నీళ్ళు నేను 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి క్యాన్ కొంటున్నాము, ఇది చాలా దారుణంగా ఉంది అని చెప్పారు. నేను
ఇంజనీర్లతో మాట్లాడతాను, ఏమండి ఒక పేదవాడు రోజుకు 1-2 క్యాన్లు 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి కొనాలంటే ఎలా అవుతుందండి? ఈ మామూలు నీళ్లు తాగడానికి పనికిరావా? వీళ్ళు ఇంజనీర్లు చెప్పే విషయం ఏమిటంటే, ఏమండి బోర్లో నీళ్ళని కూడా బోర్ వేసిన ప్రతి ఒక్క చోట మనం అక్కడక్కడ ఏ ఊర్లో వీలైతే ఆ ఊర్లో బోర్లు వేస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ నీళ్ళ అవసరాల కోసం వెంటనే నీళ్ళ సమస్య తీర్చడానికి ఆ బోర్లో నీళ్ళని టెస్ట్ చేస్తూ ఉన్నాము. అవి తాగడానికి ఉపయోగపడే నీళ్ళే. మామూలు నీళ్ళకి మైన పారే నీళ్ళకి ఆ బోర్లోంచి వచ్చే నీళ్ళకి తేడా ఏముందంటే టేస్ట్ తేడా ఉంటుంది. బోర్లోంచి వచ్చే నీళ్లు రుచి లేకుండా ఉంటాయి. వేరే అయితే మామూలుగా వచ్చే ఈ పైపులో వచ్చే నీళ్లు కానీ లేకపోతే స్కీమ్లో వచ్చే నీళ్లు కొంచెం తీయగా ఉంటాయి. కాబట్టి వాటిని తాగడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ 2 విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, పైపుల్లో నుంచి సప్లై చేసే నీళ్ళన్నీ కూడా తాగడానికి 100% ఉపయోగపడే నీళ్ళే. లేదా బోర్లో వేస్తే అన్ని బోర్లను టెస్ట్ చేస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా తాగడానికి ఉపయోగపడే నీళ్ళే. ఇన్ కేస్ ఎవరికైనా సరే అనుమానం ఉంటే, ఏమంటే ఈ నీళ్ళలో తాగడానికి పనికొస్తాయా లేదా, వీటి వల్ల ఇబ్బందులు ఏమైనా జబ్బులు ఏమైనా వస్తాయా అని అనుమానం ఉంటే దయచేసి ఒక బాటిల్లో నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంజనీర్లకు ఇవ్వండి. ఈ వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే రైల్వే స్టేషన్ రోడ్లో డివిజన్ ఆఫీస్ కింద ఉంటుంది. డిఈ గారు ఉంటారు, ఏఈ గారు ఉంటారు. వీళ్ళ చేతికి నీళ్ళలో బాటిల్ ఇస్తే ఇక్కడ ల్యాబొరేటరీ కూడా ఉంది. ఆదోనిలో ల్యాబొరేటరీ ఏర్పాటు చేశాం. దాంట్లో అప్పటికప్పుడు టెస్ట్ చేసి లేదా మీ ముందే టెస్ట్ చేసి మీరు తాగుతున్న నీళ్లు సురక్షితమా కాదా, దాంట్లో కెమికల్స్ ఏమైనా యాడ్ అయ్యి ఉన్నాయా లేదా దాంట్లో బ్యాక్టీరియా లాంటివి ఏమన్నా ఉన్నాయని అప్పటికప్పుడు చూసి మీకు రిపోర్ట్ ఇచ్చే ఏర్పాట్లను కూడా వెంటనే ఆదోనిలో చేసి ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని తాగే నీళ్ళ కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఈరోజు వరకు పైప్లో వచ్చే నీళ్ళైనా సరే లేదా బోర్లో నుంచి ఇచ్చే నీళ్ళు 2 కూడా తాగడానికి సరైన నీళ్ళే అని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాటర్ గ్రిడ్ ద్వారా 163 గ్రామాలకి ఈ డివిజన్లో వచ్చేలాగా సుమారుగా పులికనుమ రిజర్వాయర్ నుంచి ఇక్కడ నీళ్లు తీసుకొచ్చే సంబంధించినటువంటి డిజైన్లు తయారు చేస్తా ఉన్నాం. ఇవి యుద్ధ ప్రాతిపదికన తయారవుతా ఉన్నాయి. వీటిల్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ పని పూర్తయిన వెంటనే, డిజైన్లు పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అత్యవసర అవసరాలకు అత్యంత కరువు ప్రాంతం అని చెప్పి మనం శాంక్షన్స్ తీసుకోవాలా. అవసరమైతే నరేంద్ర మోదీ పథకాలని కూడా, జలజీవన్ మిషన్ కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా దీంతో జోడించి తప్పనిసరిగా నీళ్లకు సంబంధించిన ప్రత్యేక డిజైన్, నేను చెప్పాను కదా 1995లో ఇచ్చినటువంటి పైప్ లైన్ల డిజైన్లు, దానికి సంబంధించిన నీటి సరఫరా, తాగునీళ్ళ సరఫరా నుంచి ఈరోజు 2025లో ఈరోజు మనం కొత్తగా ఈ 2-3 సంవత్సరాల కాలంలో కొత్త డిజైన్లతో కొత్తగా రాబోయే 20-30 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మంచినీళ్ళ సరఫరాని ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా తాత్కాలికంగా ఎక్కడికక్కడ బోర్లు, ఎక్కడికక్కడ మోటార్లు మార్చడం, ఎక్కడికక్కడ నీటిని టెస్ట్ చేసి ప్రజలకు వీలైనంత ఎక్కువ నీటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.